హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇక ఈరోజు మార్కెట్స్ కానీ గమనిస్తే మనకి గ్లోబల్ క్యూస్ పరంగా పాజిటివ్గా ఉన్నాయండి. యుఎస్ మార్కెట్స్లో మరి ముఖ్యంగా అటు డోజోన్స్లో మంచి ర్యాలీ అనేది చూసాము. ఇన్ని రోజులు మన నాస్డాక్ బాగా పెరుగుతూ వస్తుంది. ఇప్పుడు డోజోన్స్ కూడా మళ్ళీ బాగా పెరగడం అనేది లాస్ట్ ఒక 2 వీక్స్గా మనం గమనిస్తున్నాము. ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి, ఒక హ్యాంగ్సింగ్ మినహాయిస్తే. దానికి అనుగుణంగా మన మార్కెట్స్ కూడా ఈరోజు ఒక గ్యాప్ అప్ అనేది వచ్చింది. అయితే మార్కెట్స్లో ఎక్కువ ఫస్ట్ కొంచెం ఫ్యూ అవర్స్ మాత్రం హయ్యర్ లెవెల్స్లో మార్కెట్స్ ఉన్నాయి. బట్ సెకండ్ హాఫ్ నుంచి కూడా మార్కెట్స్ బాగా హయ్యర్ లెవెల్స్ నుంచి కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది ఈరోజు కనపడింది. దాదాపు మెజారిటీ స్టాక్స్ అంటే ఒక బ్యాంకింగ్ స్టాక్స్ అని మినహాయిస్తే, బ్యాంకింగ్ అండ్ ఎన్బిఎఫ్సి స్టాక్స్ మినహాయిస్తే మెజారిటీ స్టాక్స్లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది ఈరోజు కనపడింది. నిఫ్టీ పరంగా ఈరోజు హై 11,526 అనమాట. అదేవిధంగా 11,423 ఈరోజు డేలో, అంటే హై నుంచి మనకి లోకి దగ్గరగా 100 పాయింట్స్ పైన మనకి నిఫ్టీ కొంచెం కరెక్ట్ అయింది. అట్ ద సేమ్ టైం అంటే మనం ఇన్ని రోజులు మనం చూసాము, అంటే మార్కెట్స్ గ్యాప్ అప్ వచ్చేది, తర్వాత అదే రేంజ్లో కొనసాగడము, తర్వాత గ్యాప్ డౌన్ రావడము, తర్వాత అదే రేంజ్లో కొనసాగడం అనేది లాస్ట్ ఒక ఫ్యూ డేస్గా చూస్తున్నాం. బట్ ఈరోజు ఏంటంటే అట్లా కాకుండా కొంచెం ఇంట్రాడే వోలటాలిటీ అనేది కొంచెం పెరిగింది. హై నుంచి ఎంత కరెక్ట్ అయిందో ఈవెన్ లో నుంచి కూడా బాగానే పెరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే 11,423 లో అనమాట. అక్కడ నుంచి కూడా మార్కెట్స్ లో నుంచి మంచి రికవరీ అని వచ్చి ఓవరాల్గా ఫ్లాట్గా 11,472 దగ్గర నిఫ్టీ క్లోజ్ అయింది. ఇక ఈరోజు నిఫ్టీ ఈవెన్ పాజిటివ్గా క్లోజ్ కావడానికి కూడా ప్రధాన కారణం బ్యాంక్సే అని చెప్పొచ్చు. మన లాస్ట్ ఫ్యూ డేస్గా బ్యాంక్ నిఫ్టీకి బాగా సపోర్ట్ చేసిందంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఈరోజు కొంచెం హెచ్డిఎఫ్సి బ్యాంక్ హై నుంచి కొంత కరెక్ట్ అయినా కూడా, ప్రాఫిట్ బుకింగ్ వచ్చినా కూడా మిగతా బ్యాంక్స్ లైక్ ఎస్బీఐ కానివ్వండి, యాక్సిస్ బ్యాంక్ కానివ్వండి, ఐసిఐసిఐ బ్యాంక్ కానివ్వండి పార్టిసిపేషన్ అనేది బాగా ఉంది. అంటే ఓవరాల్గా ఈరోజు ట్రెండ్ కానీ గమనిస్తే ఇన్ని రోజులు ఏ సెక్టర్ అయితే మనకి నెగ్లెక్ట్ చేశారు, అంటే ఏ సెక్టర్లో అయితే వీక్గా ఉందో ఆ సెక్టర్లో ఇప్పుడు పార్టిసిపేషన్ అనేది స్టార్ట్ అయిందండి. లైక్ బ్యాంక్స్ కానివ్వండి, ఎన్బిఎఫ్సిస్ కానివ్వండి. ఈరోజు టాప్ గెయినర్స్ అంతా కూడా ఇవే ఎన్బిఎఫ్సి స్టాక్స్ అండ్ బ్యాంకింగ్ స్టాక్స్. లైక్ బజాజ్ ఫైనాన్స్ కూడా చాలా లాస్ట్ మినిట్ వరకు కూడా బాగా పెరిగింది. ఇన్ని రోజులు బజాజ్ ఫైనాన్స్ 3-4 ఆ లెవెల్లో ఉండేది, ఇప్పుడు 3-6 కూడా రావడం చూసాము. సో ఈ విధంగా ఈరోజు ఎక్కువగా బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సి స్టాక్స్ వల్ల మార్కెట్స్ కొంచెం అవన్నీ కొంచెం కరెక్ట్ అయినా కూడా మళ్ళీ లో నుంచి రికవర్ అయినాయి అనమాట. ఒక ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ పరంగా చూస్తే ఈరోజు 23,000 పైన బ్యాంక్ నిఫ్టీ అనేది సస్టైన్ కావడం చూసాము. 23,092 దగ్గర సస్టైన్ అయింది. ఈ మార్చిలో వచ్చిన లోస్ తర్వాత బ్యాంక్ నిఫ్టీ ఇది సెకండ్ టైం అనమాట 23,000 పైకి రావడం. మధ్యలో ఒక ఫ్యూ వీక్స్ బ్యాక్ మనకి 23,000కి వచ్చిందండి, బట్ సస్టైన్ కాలేదు. మళ్ళీ ఇమీడియట్గా వీక్ అయిపోయి ఒక 1,800 పాయింట్స్ 2,000 పాయింట్స్ దాకా బ్యాంక్ నిఫ్టీలో కరెక్షన్ వచ్చింది. బట్ ఇక్కడ చూడాలి, ఇప్పుడు ఇక్కడ నుంచి బ్యాంక్స్ ఫర్దర్గా పెరుగుతాయా లేదా అని చూడాలి. బ్యాంక్స్ ఇదే విధమైన స్ట్రెంత్ కానీ కనపరిస్తే మళ్ళీ నిఫ్టీ కొంచెం పెరగడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ బ్యాంక్స్ మళ్ళీ వీక్ కానీ కనపడితే, బ్యాంక్స్లో మళ్ళీ సెల్లింగ్ అని వస్తే మార్కెట్స్ మళ్ళీ కన్సాలిడేషన్లో ఉండే అవకాశాలు ఉన్నాయండి. ఏదేమైనప్పుడు కూడా ఇవన్నీ కూడా గ్లోబల్ క్యూస్ మీద ఆధారపడి ఉంటుంది. ఇక నిఫ్టీలో టాప్ గెయినర్ కానీ చూస్తే టాటా మోటార్స్ అనమాట. 127 రూపీస్ ఈరోజు 5% పెరిగింది. తర్వాత ఇంకొక టాప్ గెయినర్ బజాజ్ ఫైనాన్స్. ఇక వీక్గా ఉన్న స్టాక్స్లో గమనిస్తే గెయిల్, సన్ఫార్మా, ఎన్టీపీసీ లాంటి స్టాక్స్ గెయిల్ అయితే 2% వీక్గా ఉంది, సన్ఫార్మా 1.5%, ఎన్టీపీసీ కూడా కొంచెం ఈరోజు వీక్నెస్ అనేది కనపడింది. ఇక స్టాక్ ఆఫ్ ది డేగా చెప్పాలి అంటే అదానీ ఎంటర్ప్రైజెస్ అండి. ఇది 300 రూపీస్ పైకి వచ్చింది. ఇన్ని రోజులు అంటే ఒక జస్ట్ మీకు 1.5 మంత్ 2 మంత్స్ బ్యాక్ ఇది 160, 180 ఆ లెవెల్లో కన్సాలిడేట్ అవుతుండేదండి. చాలా తక్కువ టైంలో బాగా పెరిగిన స్టాక్ అనమాట. మరి ముఖ్యంగా ఈరోజు 20% పెరిగింది. అందరికి తెలిసిందే, న్యూస్ కారణంగా ఈ స్టాక్లో ఈ ర్యాలీ అనేది వచ్చింది. మరి ముఖ్యంగా ముంబై ఎయిర్పోర్ట్లో 50% స్టేక్ వీళ్ళు జీంబా నుంచి వీళ్ళు తీసుకునే ఉద్దేశాలు ఉన్నాయని న్యూస్ రావడంతో ఈ స్టాక్లో ఇటువంటి ర్యాలీ అనేది కనపడింది. ఓవరాల్గా ఈ స్టాక్ పరంగా చూసుకుంటే చాలా స్ట్రాంగ్గా లాస్ట్ ఫ్యూ డేస్లోనే బాగా పెరిగిందండి ఈ స్టాకు. ఇది అదానీ ఎంటర్ప్రైజెస్ గురించి. ఇక ఎఫ్ఎండోల పరంగా ట్రెండ్ కానీ గమనిస్తే ఈరోజు మనకు తెలిసిందే, ఇది ఈ వారం అనేది ఎఫ్ఎండో క్లోజింగ్ ఉంది. సో ఎఫ్ఎండోలో కానీ గమనిస్తే మనకి కొంచెం వాల్యూమ్స్ అనేది బాగా పెరిగాయి. ఆ తర్వాత రోల్ ఓవర్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయనండి. ఇక ఈరోజు లాంగ్స్ బిల్డ్ అయిన స్టాక్స్, ఈ లాంగ్స్ బిల్డ్ అయిన స్టాక్స్ లిస్ట్ అంతా కూడా నెక్స్ట్ మంత్కి, అంటే ఇప్పుడు ఎవరైనా కొత్తగా ఫ్యూచర్స్లో బై చేయాలంటే ఈ మంత్ అయిపోయింది కాబట్టి ఈ మంత్లో ఎవరు బై చేయరు, నెక్స్ట్ మంత్కి బై చేస్తారు. కాబట్టి మనం నెక్స్ట్ మంత్ ఫ్యూచర్స్ ఏవైతే లాంగ్స్ బిల్డ్ అవుతున్నాయి స్టాక్ కానీ గమనిస్తే పిడిలైట్, నౌకరీ, చోళమండలం ఫైనాన్స్, ఆర్బిఎల్ బ్యాంక్ ఇటువంటి స్టాక్స్ లాంగ్స్ అనేది నెక్స్ట్ మంత్కి బిల్డ్ అయినాయండి.
అంటే మనం గమనిస్తే ఇక్కడ ఏవైతే పెరగని స్టాక్స్ ఉన్నాయో లైక్ ఆర్బిఎల్ కానివ్వండి, పిడిలైట్ కానివ్వండి, ఇటువంటి స్టాక్స్లో సెప్టెంబర్కి లాంగ్స్ అనేది బిల్డ్ అవుతున్నాయి. తర్వాత లాంగ్ అన్వైండింగ్ స్టాక్స్ అంటే ప్రాఫిట్ బుకింగ్ కనపడుతున్న స్టాక్స్, ఇది ఆగస్ట్ సిరీస్ అండి. ఈ మంత్ ఎండింగ్ దగ్గరికి వచ్చాం కాబట్టి ఈ మంత్లో ఎవరైతే లాంగ్స్ తీసుకున్నారో వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్నారు అనమాట. లైక్ టాటా పవర్ బాగా పెరిగింది ఈ స్టాకు. తర్వాత హీరో మోటార్ కార్పొరేషన్, ఇది కూడా బాగా మంచి ర్యాలీ వచ్చింది. ఎన్టీపీసీ, హిండాల్కో, ఇవన్నీ కూడా బాగా ర్యాలీస్ వచ్చిన ఈ మధ్యకాలంలో బాగా పెరిగినాయి. 20% పెరిగిన స్టాక్స్ అనమాట. మరి ముఖ్యంగా హిండాల్కో అయితే 20% పెరిగింది అనుకుంటా ఈ సిరీస్లో. ఈవెన్ హీరో మోటార్ అయితే కంటిన్యూగా మనకి పెరుగుతూ వస్తుంది లాస్ట్ ఒక 3 months నుంచి. ఇక షార్ట్ కవరింగ్ స్టాక్స్ కానీ గమనిస్తే ఇది కూడా ఆగస్ట్ సిరీసే అండి. ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా, సన్ టీవీ, ఎస్బీఐ, ఇవన్నీ కూడా ఈరోజు బాగా పెరిగిన స్టాక్స్ అండి. ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా, సన్ టీవీ, ఎస్బీఐ, వీటిలో షార్ట్ కవరింగ్ అనేది కనపడింది. ఇక ఓవరాల్గా ఫ్రెష్ షార్ట్స్ కానీ చూస్తే ఫ్రెష్ షార్ట్స్ బిల్ అయిన స్టాక్స్ ఇది సెప్టెంబర్ సిరీస్. అరబిందో ఫార్మా, యూపీఎల్, ఎస్బీఐ లైఫ్, మ్యారికో, టాటా స్టీల్, ఇటువంటి స్టాక్స్లో నెక్స్ట్ మంత్కి ఎక్కువగా షార్ట్స్ అనేది బిల్డ్ కావడం చూస్తున్నాము. ఇక ఓవరాల్గా మార్కెట్స్ ఏ విధంగా ఉండవచ్చు మనం చూసామంటే మన మార్కెట్స్ ఈరోజు చెప్పాలంటే కొంచెం ఫ్లాట్గా క్లోజ్ అయినాయి. అయితే హై నుంచి కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది ఈరోజు మన మార్కెట్లో కనపడింది. నేను అనుకోవడం కొన్ని రోజులు మార్కెట్స్ కన్సాలేషన్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే మార్కెట్స్ ఏమాత్రం కొంచెం డిప్ వచ్చినా కూడా మళ్ళీ చాలా బౌన్స్ బ్యాక్ కావడం చూస్తున్నాం. అంటే ఒక రోజు చిన్న కరెక్షన్ 3 days బ్యాక్ వచ్చింది, ఒక 96 points పడింది, మళ్ళీ ఇమీడియట్గా బౌన్స్ బ్యాక్ అనేది చూస్తున్నాము. సో ఇప్పుడు నెక్స్ట్ మంత్ కూడా సేమ్ అదే విధంగా ఉంటుందా అంటే అది గ్లోబల్ క్యూస్ని బట్టి ఉంటుందండి. గ్లోబల్ క్యూస్ ఇప్పుడున్న స్ట్రెంత్ అనేది మళ్ళీ కనపరిస్తే మన మార్కెట్స్ కూడా అదే విధంగా ఉంటుంది. అయితే నేను అనుకోవడం ఏంటంటే కొంచెం బ్యాంక్స్ ఫర్దర్గా పెరిగితే ఇక్కడ నుంచి మార్కెట్స్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. అంటే ఎందుకంటే మిగతా అదర్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో లైక్ ఇండెక్స్ బేస్డ్ స్టాక్స్ లైక్ రిలయన్స్ కానివ్వండి, మిగతా అదర్ స్టాక్స్ అన్నీ కూడా బాగా పెరిగి కొంచెం ఓవర్ బాట్లో ఉన్నాయి. అవి కొంచెం ఈ మధ్య ఆగాయి. కాబట్టి బ్యాంక్స్ అనేది సపోర్ట్ చేస్తే ఫర్దర్ ర్యాలీ అనేది ఉండొచ్చు. లేకపోతే మార్కెట్స్ బై అండ్ లార్జ్ కన్సాలిడేషన్ స్టాక్ స్పెసిఫిక్ ఉండొచ్చు. అయితే నేను చెప్పినట్టుగా మనం అనుకున్నాము మార్కెట్స్లో ఈరోజు హై నుంచి మెజారిటీ స్టాక్స్ కరెక్షన్ వచ్చింది అనుకున్నాము. ఈరోజు కూడా మార్కెట్ ఫ్లాట్గా క్లోజ్ అయినా కూడా డిక్లైన్స్ ఎక్కువ ఉన్నాయండి. డిక్లైన్ రేషియో ఎన్ఎస్సీలో ఎక్కువగా మెజారిటీ స్టాక్స్ అన్ని కూడా డిక్లైన్స్ ఉన్నాయి. ప్లస్ హై నుంచి ఈరోజు మెజారిటీ స్టాక్స్ ఈరోజు కూడా కరెక్ట్ అయినాయి. అంటే ఇక్కడ క్లియర్గా మిడ్ క్యాప్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది కనపడుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి కూడా కొన్ని రోజులు మిడ్ క్యాప్లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ బాగా పెరిగిన స్టాక్స్లో ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. అట్ ద సేమ్ టైం న్యూస్ బేస్డ్ స్టాక్స్ అంటే ఏవైతే పాజిటివ్ న్యూస్ ఉన్నాయో వాటిలో కూడా మంచి ర్యాలీ అనేది మిక్స్డ్గా ఉందండి ఈరోజు. బట్ బై అండ్ లార్జ్ ఎక్కువగా డిక్లైన్స్ అనేది ఉన్నాయి. నేను అనుకోవడము నిఫ్టీకి రానున్న రోజుల్లో రేంజ్ అనేది మళ్ళీ ఇన్ని రోజులు మనం చూసాం 11,400, 330 అనేది హయ్యర్ సైడ్ రేంజ్ అనమాట. అది దాటి పెరిగేది కాదు. ఇప్పుడు ఏంటంటే దాటి మళ్ళీ 11,000 ఇప్పుడు 400 పైకి వచ్చేసింది. కాబట్టి నెక్స్ట్ హయ్యర్ లెవెల్ నెక్స్ట్ రేంజ్ ఏంటంటే 11,000. హయ్యర్ సైడ్ చూసుకుంటే 11,600 అండ్ 660 వైపు ఉండొచ్చు. ఇక్కడ డౌన్ సైడ్ చూసుకుంటే ఏదైతే మనకి ఇన్ని రోజులు మనకి రెసిస్టెన్స్ జోన్ ఉందో క్లోజర్గా 11,330 అండ్ 11,400 అది సపోర్ట్ జోన్గా మనకి ఉండొచ్చు. ఈ మధ్యలో కొన్ని రోజులు మార్కెట్ కన్సాలిడేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అది ఎన్ని రోజులు ఉంటుందా అంటే ఒక 2 weeks ఉంటుందా, 3 weeks ఉంటుందా చెప్పలేమండి. కన్సాలేషన్ అంటే ఒక్కోసారి నెలలు కూడా కన్సాలేషన్ అయ్యే అవకాశాలు మార్కెట్స్లో ఉన్నాయి. ఇది ఓవరాల్గా మార్కెట్స్ గురించి. ఇక చాలామంది అడుగుతున్న స్టాక్స్లో ఒక 2 స్టాక్స్ మనం తీసుకుందామండి. అందులో భాగంగా పెనాసియా బయోటెక్ గురించి కంటిన్యూగా ఎవరో మెసేజ్ చేస్తున్నారండి లాస్ట్ ఫ్యూ డేస్గా. దీని గురించి చెప్పమంటున్నారు. ఒకటి పెనాసియా బయోటెక్ పరంగా చూసుకుంటే అండి ఇది అటు బయోటెక్నాలజీలో ఉంది, ఫార్మాస్యూటికల్స్లో ఉన్నారు, క్రామ్స్లో ఉన్నారండి. అయితే వీళ్ళు మిగతా ఫార్మాస్ కాకుండా వీళ్ళ దగ్గర ఏంటంటే కొంచెం యూనిక్ డ్రగ్స్ ఉన్నాయన్నమాట. లైక్ మనకి ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు వాడే మందులు ఇటువంటివి తయారు చేస్తారు. కాబట్టి ఓవరాల్గా చెప్పాలి అంటే మాత్రం వీళ్ళ దగ్గర యూనిక్ డ్రగ్స్ ఉన్నా కూడా ఫైనాన్షియల్స్ మాత్రం ఏమాత్రం బాగలేవండి. చాలా వీక్ ఫైనాన్షియల్స్ ఉన్నాయి. లాస్ట్ కొన్ని రోజులుగా వీళ్ళకి కంటిన్యూగా లాస్ వస్తూనే ఉంది. ఏమాత్రం కూడా మనకి మార్జిన్స్ పక్కన పెట్టండి, ఫైనాన్షియల్స్ ఇంప్రూవ్ కాలేదు, బాగా లాస్లో ఉన్నారు. దీంతోపాటు ప్లెడ్జ్లో షేర్స్ ఉన్నాయండి. నేను నాకు తెలిసి మెజారిటీ షేర్స్ అన్నీ కూడా ప్లెడ్జ్లో ఉన్నాయి. 73% ఎంతో ఉన్నాయి అనుకుంటున్నా నాకు తెలిసి. కాబట్టి ఇటువంటి స్టాక్ని మనం బై చేయకపోవడమే మంచిదండి. వీళ్ళు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా వీళ్ళు అటు వ్యాక్సినేషన్లో ఉన్నారు, తర్వాత క్రామ్స్ అంటే కాంట్రాక్ట్ రీసెర్చ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్నారు. దీంతోపాటు ఇంతకుముందు నేను చెప్పినట్టు కొన్ని బ్రాండ్స్ ఉన్నాయన్నమాట. వీళ్ళు యూనిక్ బ్రాండ్స్. అయితే ఇవన్నీ కూడా ఏంటంటే వీళ్ళ దగ్గర ఉన్న బ్రాండ్స్ ఏంటంటే వేరే కంపెనీ తయారు చేయదు అనమాట. వీళ్ళకే కొన్ని యూనిక్ బ్రాండ్స్ ఉన్నాయి.
లైక్ ఫిషర్స్కి వాడే మెడిసిన్ ఒకటి ఉంది. సో ఇటువంటివి వీళ్ళ దగ్గర ఉన్నా కూడా వీళ్ళు ఏంటంటే ఫైనాన్షియల్గా ఇంప్రూవ్ కాలేకపోయారు. ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఎట్లా ఉందో ఫైనాన్షియల్ పరిస్థితి ఈరోజు కూడా అదే విధంగా ఉంది, ఇంకా డిటీరేట్ అయిందనమాట. కాబట్టి ఈ స్టాక్ని అయితే నేను ఇన్వెస్ట్మెంట్కి ఎటువంటి పరిస్థితుల్లో కూడా రికమెండ్ చేయను. ఇంకా 190 రూపీస్లో ఈ స్టాక్ ఉంది అంటే ఒకటే కారణం అండి, మార్కెట్స్లో ఈక్విటీ వస్తున్న కారణంగా ఈ స్టాక్ ఈ లెవెల్లో ఉంది. కాబట్టి ఇటువంటి స్టాక్ చాలా హై రిస్క్ అండి. ఎవరు కూడా దీంట్లో అంటే పెరగొచ్చేమో స్టాక్, బట్ నేనైతే రికమెండ్ చేయను. ఇటువంటి రిస్కీ స్టాక్స్ అయితే అవాయిడ్ చేయమని చెప్తాను. ఇది పెనాసియా బయోటెక్ గురించి. అంటే ఇంకొక స్టాక్ విషయానికి వస్తే ఐషర్ మోటార్స్ గురించి చాలామంది అడుగుతున్నారండి. ఐషర్ మోటార్స్ కానీ గమనిస్తే జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ ఈ స్టాక్ స్ప్లిట్ అయింది. అందరికీ ఏంటంటే 20,000 నుంచి 2,000కి వచ్చేటప్పటికి కొంచెం ప్రైస్ అనేది అట్రాక్టివ్గా ఉంది, అందరూ కొనాలనే ఉద్దేశంతో చాలామంది అడుగుతున్నారండి. బట్ ఈ ఐషర్ మోటార్స్ అంటే స్ప్లిట్ కార్, ఇంకోటి కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏంటంటే స్ప్లిట్ అంటే ఏంటి అంటే ఏం లేదండి, ఫేస్ వాల్యూ చేంజ్ చేసి కొంచెం రేట్ ఎక్కువ ఉంది. ఇంతకుముందు 20,000 ఉండేది, ఇప్పుడు 2,000 తీసుకొచ్చారు. అంటే ఇంతకుముందు ఒక స్టాక్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు 10 స్టాక్స్ వస్తాయి. అంటే సపోజ్ మీ దగ్గర 2,000 రూపీస్ నోట్ ఉందనుకోండి, నా దగ్గర 100 రూపీస్ 20 ఉంటాయి. మీ వాల్యూ ఒకటే, నా వాల్యూ ఒకటే. కాకపోతే ఏంటంటే నా దగ్గర నెంబర్ ఆఫ్ అంటే నోట్స్ పరంగా ఎక్కువ ఉంటాయి అన్నమాట. సేమ్ ఇది కూడా అంతే. ఇప్పుడు ఏంటంటే షేర్స్ ఎక్కువ ఉంటాయి, వాళ్ళ అకౌంట్లో షేర్స్ ఎక్కువ అవుతాయి అనమాట. అంతే, అంతకు మించి ఇంకా ఏం లేదు. ఇంకా ఫండమెంటల్ పరంగా ఎటువంటి మార్పులు ఉండవు, అది గమనించాలి. అయితే ఓవరాల్గా ఈ ఐషర్ మోటార్ పరిస్థితి కానీ గమనిస్తే ఇది కూడా లాస్ట్ ఒక కంప్లీట్గా 3 క్వార్టర్లుగా చూసుకుంటే మనకి, అంటే ఈ జూన్ క్వార్టర్ పక్కన పెడదామండి, దానికి 3 క్వార్టర్లు చూసుకుంటే ఏమాత్రం కూడా ఇంప్రూవ్మెంట్ అనేది కనపట్టలేదండి, ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్ కనపట్టలేదు. ఓకే, ఈ 3 క్వార్టర్లు పక్కన పెడదాం. 2017లో రెవెన్యూస్ సెప్టెంబర్లో ఏవైతే రెవెన్యూస్ ఉన్నాయో మన మార్చ్ క్వార్టర్ కూడా అదే రెవెన్యూస్ ఉన్నాయండి. అంటే ఏమాత్రం కూడా గ్రోత్ అనేది లేదు. ప్లస్ వాల్యుయేషన్స్ పరంగా కూడా ఈ స్టాకు బాగా ఎక్స్పెన్సివ్ అండి, లేదా 40+ PEతో ట్రేడ్ అవుతుంది, అదొకటి. ప్లస్ ఇంకోటి కూడా ఏంటంటే ఇప్పుడు ఉన్న మన ఆర్థిక పరిస్థితులు, అంటే మన ఎకానమీలో ఏంటంటే వీళ్ళు మీ అందరికీ తెలిసిందే, రాయల్ ఎన్ఫీల్డ్ వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారండి మన ఇండియాలో. అయితే ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితులు అంతా లగ్జరీ ఐటమే నేను అనుకుంటాను, రాయల్ ఎన్ఫీల్డ్ని లగ్జరీ ఐటమే అనుకుంటాను. కాబట్టి నెక్స్ట్ ఒక 1.5 ఇయర్ సేల్స్ అనేది పెద్దగా ఉండకపోవచ్చు అండి. కాబట్టి నేను ఈ స్టాక్ని అయితే ఇన్వెస్ట్మెంట్కి అయితే నేను రికమెండ్ చేయను. బట్ స్టాక్ పెరగచ్చేమో, బట్ నేనైతే లిక్విడిటీ ఉన్న కారణంగా స్టాక్స్ పెరుగుతున్నాయి. బట్ ఇన్వెస్ట్మెంట్కి దీన్ని అయితే నేను రికమెండ్ చేయాలండి. ఇది క్లోజింగ్ రిపోర్ట్ అండి. ఇంకా చాలామంది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్కి కాల్స్ గురించి అడుగుతున్నారు. మనం గతంలో చాలా స్టాక్స్ మా క్లయింట్స్కి మీరు రికమెండ్ చేసామండి, అవన్నీ కూడా బ్రహ్మాండంగా 40-50% బాగా రిటర్న్స్ వచ్చాయి. ఇంకోటి ఏంటంటే ఒక్కటి కూడా ఫెయిల్ కాలేదండి మా దగ్గర ఇంతవరకు. మేము ఇచ్చిన ఇన్వెస్ట్మెంట్ పరంగా ఇచ్చిన కాల్స్ ఏవైతే ఉన్నాయో ఒక్క కాల్ కూడా ఫెయిల్ కాలేదన్నమాట. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద మనకి మెసేజ్ బాక్స్ ఉంటుంది, ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు. సో ఆ మెసేజ్ బాక్స్లో డీటెయిల్స్ ఉంటాయి, మీరు అక్కడ కాంటాక్ట్ చేయమని చెప్తాను. అయితే ఎవరు కూడా ఫోన్ నెంబర్స్ ఇవ్వద్దండి, కింద వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఇవ్వద్దు. ఆ మెసేజ్ బాక్స్ని క్లిక్ చేస్తే మీకు డీటెయిల్స్ ఉంటాయి, ఆ డీటెయిల్స్లో ఫోన్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ చేయమని చెప్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.